అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ మీద అందరికీ ఎంతో ఆసక్తి ఆతృతతో ఉన్నారు. మా ఛాలెంజ్ టీం ఆఫ్టర్ పోల్ సర్వే పోలింగ్ అయిపోయిన తర్వాత 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గాన్ని దగ్గర 2000 శాంపిల్తో ఒక పోల్ నిర్వహించాం. దాని ప్రకారం ఏ స్థానంలో ఎవరు గెలవబోతున్నారు, రాష్ట్రంలో ఎవరు అధికారంలో రాకపోతున్నారు అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. శ్రీకాకుళం ఇచ్చాపురం టీడీపీ గెలవబోతుందండి. బెందాల అశోక్ గారు గెలవబోతున్నారు. పలాస అనుకున్నట్టుగానే గౌత్ శిరీష్ గారు 20,000 మెజార్టీగా గెలవబోతున్నారు. టెక్కలి అచ్చెన్నాయుడు గారిని ఓడిస్తామని చెప్పి వైసీపీ డామికలు పలకడం తప్ప టెక్కలి అచ్చెన్నాయుడు గారు భారీ మెజార్టీగా గెలవబోతున్నారు. పాతపట్నం వైసీపీ గెలవబోతుంది. శ్రీకాకుళం టీడీపీ గెలవబోతుంది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం. ఆంధ్రాల వలస టీడీపీ గెలవబోతుంది. హెచ్చెర్ల వైసీపీ గెలవబోతుంది. నర్సన్నపేట టీడీపీ గెలవబోతుంది. రామమూర్తి గారు గెలవబోతున్నారు. టఫ్ కాంపిటీషన్లో టీడీపీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. రాజం టీడీపీ గెలవబోతుంది. పాలకొండ టీడీపీ గెలవబోతుంది. నిమ్మక జయకృష్ణ గారు గెలవబోతున్నారు. కురుపాం పుష్ప శ్రీవాణి గారు గెలవబోతున్నారు. పార్వతీపురం వైసీపీ గెలవబోతుంది. సాలూరు వైసీపీ గెలవబోతుంది. రాజేంద్ర గారు గెలవబోతున్నారు సాలూరులో. బొబ్బిలి ఈసారి బొబ్బిలి గడ్డ మరోసారి బొబ్బిలి గడ్డ టీడీపీ గెలవబోతుంది. చీపురుపల్లి వైసీపీ గెలవబోతుంది. గజపతి నగరం టీడీపీ గెలవబోతుంది. నెల్లిమర్ల జనసేన గెలవబోతుంది ఈసారి. విజయనగరం అశోక్ గజపతిరాజు గారు కూతురు ఐటీ గజపతిరాజు గారు జెండా ఎగరైపోతున్నారు. టీడీపీ గెలవబోతుంది. విజయనగరం శృంగారం కోట కోడ లలిత్ కుమార్ గారు గెలవబోతున్నారు. భీమిలి గురు శిష్యుల పోరాటం చాలా టఫ్ ఫైట్, కానీ అంతిమంగా గురువు గారి విజయం కాబోతుంది. చాలా టఫ్ ఫైట్లో ఎవరిదన్నా కావచ్చు, ఎక్కువ శాతం గురువు గారికి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. విశాఖపట్నంలో విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు గారు గెలవబోతున్నారు. వాసుపల్లి సత్యనారాయణ గారు ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కానీ ఈసారి గెలవడం కష్టం. విశాఖ సౌత్ ఇక వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ నుంచి గెలవబోతున్నారు. విశాఖపట్నం నార్త్ పెమ్మతి విష్ణుకుమార్ రాజు గారు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. విశాఖపట్నం వెస్ట్ టీడీపీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. గాజువాక టీడీపీ గెలవబోతుంది. చోడవరం టీడీపీ గెలవబోతుంది. మాడుగుల బండారు సత్యనారాయణ రాజు గారు గెలవబోతున్నారు. టీడీపీ గెలవబోతుంది. అరకు వైసీపీ గెలవబోతుంది. ఎస్టీ నియోజకవర్గాల్లో అరకు వ్యాలీ వైసీపీ గెలవబోతుంది. 29 పాడేరు వైసీపీ గెలవబోతుంది. పాడేరులో గిడ్డి ఈశ్వరి గారు గట్టిగా పోరాడారు, కానీ వైసీపీ ధనబలం ముందు నిలబడలేకపోయారు. అనకాపల్లి జనసేన గెలవబోతుంది. చాలా టఫ్ ఫైట్లో వైసీపీ గెలవబోతుంది. పంచకాల రమేష్ బాబు గారు చాలా గట్టిగా టైట్ చేసిన తేడా వచ్చేసింది. పెందుర్తి టీడీపీ గెలవబోతుంది. యలమంచిలి వైసీపీ గెలవబోతుంది. పాయకారావుపేట టీడీపీ గెలవబోతుంది. పాయకారావుపేట ఇంతగారి భారీ మెజార్టీలు గెలవబోతున్నారు. నర్సీపట్నం చింతకాయల అయిన పాత్ర గారు గెలవబోతున్నారు ఈసారి. తుని యామల దివ్య గారు ఓడిపోబోతున్నారు. వైసీపీ జెండా ఎగరేస్తుంది అక్కడ. పత్తిపాడు టీడీపీ గెలవబోతుంది. వరపుల సత్యప్రభ గారు ఆమెకు స్వతహాగా ఉన్న గుడ్ నేమ్ కానీ, వాళ్ళ భర్త గారు కానీ గుడ్ నేమ్ కానీ ఏదైనా సరే ఈసారి టీడీపీకి బాగా ఉపయోగపడబోతుంది. పిఠాపురం స్టేట్ మొత్తం మీద
ఎవరా ఎవరా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 20 నుంచి 25 వేలు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారు. వైసీపీ ఎంతో డబ్బులు బీభత్సంగా భారీగా పంచింది. అయినా సరే జనసేన వారు ఏం తగ్గలేదనుకోండి. ఏదైనా ఈసారి అక్కడ పవన్ కళ్యాణ్ గారు 20 నుంచి 25 వేల మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. కాకినాడ రోడ్లు కూడా జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. పెద్దాపురం టీడీపీ గెలవబోతుంది. అనపర్తి చివరి వరకు టికెట్ కోసం చాలా ఇబ్బందులు పెట్టి టికెట్ కన్ఫర్మ్ చేయలేని టీడీపీ అసమర్థత టీడీపీ ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది. కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంత బూతులు మాట్లాడినా ఏం చేసినా జనాలు మాత్రం ఈసారి కూడా ఆయనకే పట్టం కట్టారు. ఎక్కువగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కాకినాడ సిటీలో వైసీపీ జెండా ఎగరైపోతుంది. రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ గారు టీడీపీ నుంచి గెలవబోతున్నారు. టీడీపీ జెండా ఎగరైపోతుంది. ముమ్మిడివరం టీడీపీ జెండా ఎగరైపోతుంది. ఇక్కడ సుబ్బరాజు గారు గెలవబోతున్నారు. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టీడీపీ జెండా ఎగరైపోతుంది. రాజూరు ఇక్కడ కూడా టీడీపీ జెండా ఎగరైపోతుంది. గన్నవరం టీడీపీ గెలిచిద్దా రేపు ఓడిద్దా అని అనుకొని చాలా టఫ్ ఫైట్ అనమాట. టికెట్ ఫస్ట్ రాజేష్కి ఇచ్చి ఒక తర్వాత లాస్ట్లో రాజేష్ సరిగ్గా సహకరించక ఏదైనా సరే ఇక్కడ టఫ్ ఫైట్ మీద వైసీపీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. సత్యానంద టీడీపీ గెలవబోతున్నారు. ఈసారి మండపేట వేగుల జోగేశ్వరరావు గారు గెలవబోతున్నారు. టీడీపీ జెండా ఎగరైపోతుంది. రాజానగరం వైసీపీ ఎగరైపోతుంది. రాజానగరంలో వైసీపీ జెండా ఎగరైపోతుంది. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు గారు గెలవబోతున్నారు. రాజమండ్రి రోడ్లు ఏదో మామూలుగా హ్యాట్రిక్ హీరో గోరంట్ల బుచ్చి చౌదరి గారు గెలవబోతున్నారు. జగ్గంపేట జ్యోతి నెహ్రూ గారు భారీ మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. రంపచోడవరం రియాల శిరీషాదేవి గారు ఓడిపోబోతున్నారు. రంపచోడవరం వైసీపీ గెలవబోతుంది. కొవ్వూరు టీడీపీ గెలవబోతుంది. అచంట వైసీపీ గెలవబోతుంది. అచంట నిడదవోలు వైసీపీ గెలవబోతుంది. 27 టీడీపీ గెలవబోతుంది. పార్కులు నిమ్మల రామాయణ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. నర్సాపురం జనసేన గెలవబోతుంది. భీమవరం కూడా జనసేన గెలవబోతుంది. ఉండి టీడీపీ జెండా ఎగరైపోతున్నారు. ఉండిలో తణుకు టీడీపీ గెలవబోతుంది. ఉంగుటూరు పార్టీ గెలవబోతుంది. ఉంగుటూరు వైసీపీ గెలవబోతుంది. ఉంగుటూరు జేఎస్పీ పోటీ చేసి. ఏలూరు టీడీపీ గెలవబోతుంది. దెందులూరు స్టేట్ మొత్తం మీద ఇంట్రెస్టింగ్గా చూసిన నియోజకవర్గాల్లో దెందులూరు ఒకటి. ఇక్కడ దెందులూరు టైగర్ చింతమనేని ప్రభాకర్ రావు గారు చాలా ట్రై చేసిన 2019లో దమ్ముంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి పోటీ చేయండి అన్న ధైర్యంతో పోటీ చేసి చింతమనేని ప్రభాకర్ అతి కష్టం మీద చావు తప్పి కనులు అట్టపోయి 1000 మెజార్టీతో గెలవచ్చు, లేకపోతే అబ్బాయి చౌదరి గారు గెలవచ్చు. ఆయన సైలెంట్గా తన పని తాను పూర్తి చేసుకొని ఎంతో టఫ్ ఫైట్ ఇచ్చారు. ఏదైనా దెందులూరు ఎవరు గెలిచినా ఎడ్జ్ అనమాట. కేవలం ఒక 1000 మెజార్టీతో గెలవబోతున్నారు. గోపాలపురం టీడీపీ గెలవబోతుంది. గోపాలపురం పోలవరం టీడీపీ ఓడిపోబోతుంది. ఇక్కడ జనసేన ఓడిపోబోతుంది. పోలవరంలో సరిగ్గా జనసేన టీడీపీ కార్యకర్తల మధ్యలో సరైన కోఆర్డినేషన్ కుదరలేదు. కూడా టీడీపీ ఈజీ గెలవబోతుంది. తిరువూరు వెలుగుపూడి శ్రీనివాస్ గారిని పెట్టారు. స్వామిదాస్ గారు టీడీపీలోని వైసీపీకి వెళ్ళి, కానీ ఎప్పటిలాగా ఈసారి స్వామిదాస్ గారు ఎప్పటిలాగా టీడీపీకి ఇక్కడ అదృష్టం కలిసి రాలేదు. స్వామిదాస్ అదృష్టం కలిసి వచ్చింది. ఈసారి స్వామిదాస్ గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. నూజివీడు కోల్స్ పార్థసారథి గారు చాలా కష్టపడి ఆర్థికంగా మామూలుగా అయినా ఎంత కష్టపడ్డారు. ఏదైనా సరే కోల్స్ పార్థసారథి గారికి అదృష్టం కలిసి రాలేదు. ఇక్కడ వైసీపీ జెండా ఎగరైపోతుంది.
గన్నవరం స్టేట్ మొత్తం మీద ఎంతో ఇంట్రెస్ట్గా చూశారు. గన్నవరంలో వల్లభనేని వంశీ గారు ఓడిపోబోతున్నారు. యార్లగడ్డ వెంకటరావు గారు గెలవబోతున్నారు. ఇక్కడ గుడివాడ నా జీవితం అంతా రాజకీయమే, నా బతుకంతా రాజకీయమే అని చెప్పి ఒంటికాల మీద టీడీపీ అధినేత మీద ఎగిరిపడే కొడాల నాని గారు ఈసారి ఓడిపోబోతున్నారు. 10,000 మెజార్టీతో కొడాల నాని గారు ఓడిపోబోతున్నారు. వెనిగండ్ల రాము గారు కొడాల నాని గారిని ఓడించి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. కైకలూరు టఫ్ ఫైట్ నడుస్తుంది. కామినేని శ్రీనివాస్ గారు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. పెడన టీడీపీ గెలవబోతుంది. మచిలీపట్నం పేరునికి ఓడిపోబోతున్నారు. మాజీ మంత్రి తనయుడు కొల్లు రవీంద్ర గారు గెలవబోతున్నారు భారీ మెజార్టీతో. అవనిగడ్డ బీజేపీ గెలవబోతుంది. పామర్రు వర్లకుమార్ రాజా గారు గట్టిగా ప్రయత్నించారు, కానీ వరలరామయ్య గారికి లేని అదృష్టమే వర్లకుమార్ రాజా గారికి కూడా లేదనుకుంటా. కొంచెం కష్టం. ఏదైనా సరే వరలకుమార్ రాజా గారు ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. పెనంలూరు ఎంతో కష్టపడి లాస్ట్ మినిట్లో టికెట్ తెచ్చుకున్న బోడే ప్రసాద్ గారు మంచి మెజార్టీలో గెలవబోతున్నారు. విజయవాడ వెస్ట్ సుజానా చౌదరి గారు చాలా కష్టపడ్డారు. ఆర్థికంగానే ఏదైనా గట్టి అభ్యర్థి సుజానా చౌదరి గారు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. సెంట్రల్ బోండమ్మ గారు సింగిల్గా గెలవబోతున్నారు. గద్దె రామ్మోహన్ గారు కొంచెం కష్టపడ్డా వేణు నాగేష్ కొంచెం భయపెట్టిన రామ్మోహన్ గారు గెలవబోతున్నారు. మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు వైసీపీలో టీడీపీలోకి వచ్చి తొలత భారీ మెజార్టీ అనుకున్నా, చివరిలో కొంచెం కష్టపడ్డా 10,000-15,000 మెజార్టీతో 10 నుంచి 15,000 మెజార్టీతో వసంత కృష్ణ ప్రసాద్ గారు గెలవబోతున్నారు. నందిగామ ఎస్సీ రిజర్వ్ తంగిరాల సౌమ్య గారు ఇక్కడ ఈజీగా ఓడిపోద్ది అని చెప్పి ఫస్ట్ నుంచి వైసీపీ వాళ్ళు నానా రప్సా చేస్తున్నా, టీడీపీ వాళ్ళు గొడవ చేస్తున్నా, లాస్ట్ 3 రోజులు గట్టిగా కష్టపడి వైసీపీ వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఇక్కడ 10 నుంచి 15,000 మెజార్టీతో తంగిరాల సౌమ్య గారు గెలవబోతున్నారు. జగ్గేపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు గెలవబోతున్నారు. పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ గారు నంబూరు శంకర్రావు గారు హోరాహోరీ పోరులో నంబూరు శంకర్రావు గారి పై చేయి ఉండొచ్చు. ఇక్కడ వైసీపీ జెండా ఎగరైపోతుంది. తాడికొండ రాజధాని, ఆంధ్ర రాజధాని అమరావతి, ఆంధ్ర రాజకీయాలకు మొట్టమొదలు అనమాట. ఆ అమరావతి అని జనరల్ మొదలుపెట్టారు. తాడికొండలో ఈసారి టీడీపీ జెండా ఎగరైపోతుంది. మంగళగిరి రాష్ట్రంలో దమ్ముంటే ఎమ్మెల్యే గెలవమని వైసీపీ వారు సవాల్ చేసిన నారా లోకేష్ ఈసారి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ దిశగా 40 నుంచి 50,000 మధ్యలో టీడీపీ నుంచి నారా లోకేష్ గెలిచే అవకాశం ఉంది. పొన్నూరు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు ఈజీగా గెలుస్తారు. ఒక 10 నుంచి 15,000 మెజార్టీతో ఆయన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. నకానంద్ బాబు గారు వేమూరు కూడా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. రేపల్లి అనగాని సత్యప్రసాద్ గారు గెలవబోతున్నారు. తెనాలి ఇక్కడ నాగన్న మనోహర్ గారు జనసేన నెంబర్ 2 అభ్యర్థి పోటీ చేశారు. ఆయన గెలిచే అవకాశం ఉందిలే, కానీ అంత ఈజీ అయితే కాదు. ఇక్కడ ఆయనకి జనసేన కేడర్ లోపం, టీడీపీ జనసేన సరిగ్గా కలిసి పనిచేయకపోవడంతో వైసీపీ వారికి అడ్వాంటేజ్ అయింది. ఇక్కడ ఎవరైనా చాలా సింపుల్ తక్కువ ఎడ్తో గెలవబోతున్నారు. ఎక్కువగా వైసీపీ వారికి ఇక్కడ ఛాన్స్ ఉంది. వైసీపీ జెండా ఎగరేసే అవకాశం ఎక్కువగా ఉంది. బాపట్ల టీడీపీ ఓడిపోతున్నారు. వైసీపీ జెండా ఎగరైపోతుంది. పత్తిపాడు టీడీపీ గెలవబోతుంది. ఇక్కడ ఊర్ల రామాంజనేయులు గారు గెలవబోతున్నారు. టూర్ వెస్ట్ విడుదల రజనీ గారు గెలవబోతున్నారు. ఇక్కడ బుల్లెట్లు బాగా పనిచేసినాయి. రజనీ గారు గెలవబోతున్నారు. ఇక్కడ గుంటూరు ఈస్ట్ టీడీపీ గెలవబోతుంది. మహమ్మద్ నజీర్ గారు గెలవబోతున్నారు. ఇక్కడ చెరువులూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారు గెలవబోతున్నారు. నర్సరావుపేట టీడీపీకి మళ్ళీ కలిసి రాలేదు. నర్సరావుపేట చంద్రవాడ అరవింద్ బాబు గారు ఓడిపోతున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ గెలవబోతున్నారు. వైసీపీ జెండా ఎగరైపోతుంది. సత్తెనపల్లి ఈసారి అంబటి రాంబాబు గారికి కలిసి రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ గారు గెలవబోతున్నారు. వినుకొండ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ వైసీపీ జెండా ఎగరైపోతుంది. బొల్లా బ్రహ్మనాయుడు గారు మళ్ళీ గెలవబోతున్నారు. గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు గారు గెలవబోతున్నారు. కాసు మహేష్ రెడ్డి గారు ఓడిపోతున్నారు. ఇక్కడ మాచర్ల జోలకండి బ్రహ్మానంద రెడ్డి గారు వరుసగా గెలిచిన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈసారి ఓడిపోబోతున్నారు. చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఒక తక్కువ మెజార్టీ అయినా సరే ఇక్కడ జోలకండి బ్రహ్మానంద రెడ్డి
గారు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. బలం వైసీపీ గెలవబోతుంది. వెరగొండ పాలెంలో చంద్రశేఖర్ గారు గెలవబోతున్నారు. దర్శి తక్కువ మెజార్టీ అయినా సరే టీడీపీ గెలిచే అవకాశం ఉంది. గొట్టిపాటి లక్ష్మి గారు. పర్చూరు ఏలూరు సాంబశివరావు గారు 20,000 పైన మెజార్టీతో గెలవబోతున్నారు. టీడీపీ జెండా ఎగరబోతున్నారు. అద్దంకి భారీ మెజార్టీతో గొట్టిపాటి రవికుమార్ గారు గెలవబోతున్నారు. చీరాల ఇక్కడ మధ్యలూరు మాలకొండయ్య గారు గెలవబోతున్నారు. టీడీపీ జెండా ఎగరబోతుంది. ఇక్కడ కూడా సంతనోత్రపాడు టీడీపీ జెండా ఎగరబోతుంది. ఇక్కడ విజయ్ కుమార్ గారు గెలవబోతున్నారు. ఒంగోలు దామచర్ల జనార్దన్ గారు గెలవబోతున్నారు. కందుకూరు టీడీపీ ఓడిపోతుంది. ఇక్కడ మధుసూదన్ యాదవ్ వైసీపీ గెలవబోతున్నారు. ఇక్కడ కొండపి టీడీపీ గెలవబోతుంది. ఇక్కడ బాల వీరాంజనేయ స్వామి గారు మళ్ళీ గెలవబోతున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడ మార్కోపురం వైసీపీ గెలవబోతుంది. గిద్దలూరు కూడా వైసీపీ గెలవబోతుంది. కనిగిరి టీడీపీ గెలవబోతుంది. నరసింహారెడ్డి గారు గెలవబోతున్నారు. కావలి వైసీపీ గెలవబోతుంది. ఆత్మకూరు టీడీపీ గెలవబోతుంది. రామనారాయణ రెడ్డి గారు ఆయన ప్రతాపం చూపించారు. ఈసారి గెలవబోతున్నారు. కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రాష్ట్రంలో టాప్ నెంబర్ 1 కానీ నెంబర్ 2 లేదా టాప్ 3 మెజార్టీలో ఒకటిగా నిలవబోతుంది. ఈసారి మినిమం 30 నుంచి 50,000 మెజార్టీతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలవబోతున్నారు. పొంగూరు నారాయణ గారు భారీ మెజార్టీతో ఈసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ గారు గెలవబోతున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రోడ్లో ఆయన ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. పేదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోతున్నారు. ఇక్కడ సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి సానుభూతి పవనాలు కొంచెం పనిచేసి గెలిస్తే ఒక 1000-1500 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. అంతేగాని అంత ఈజీగా అయితే ఏం లేదు. గూడూరు టీడీపీ గెలవబోతుంది. పాసం సునీల్ కుమార్ గారు ఈసారి గెలవబోతున్నారు. సూళ్ళూరుపేట టీడీపీ గెలవబోతుంది ఈసారి. వెంకటగిరి టీడీపీ గెలవబోతుంది. ఉదయగిరి టీడీపీ ఓడిపోతుంది. ఇక్కడ ఉదయగిరిలో వైసీపీ గెలుస్తుంది. బద్వేలు కూడా వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ బద్వేలు కూడా వైసీపీ గెలుస్తుంది. రాజంపేట కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చింది టీడీపీ ఈసారి, కానీ సుబ్రహ్మణ్యం గారికి వచ్చినట్టు ఏం లేదు. కడప కూడా వైసీపీ గెలవబోతుంది. కడపలో కూడా రైల్వే కోడూరు ఇక్కడ కూడా వైసీపీ గెలవబోతుంది. రాయచోటి శ్రీకాంత్ రెడ్డి గారు మళ్ళీ గెలవబోతున్నారు. పులివెందుల ఈసారి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ తగ్గనుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి గెలవబోతున్నారు ఇక్కడి నుంచి. ఈసారి కమలాపురంలో టీడీపీ గెలవబోతుంది. కొత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు ఈసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. జమ్మలమడుగు డూ ఆర్ డై టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ రాజనారాయణ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది. పొద్దుటూరు వైసీపీ గెలవబోతుంది. ఇక్కడ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మరోసారి ఎమ్మెల్యే గెలవబోతున్నారు. మైదుకూరు ఈసారి పుట్టా సుధాకర్ యాదవ్ గారు గెలవబోతున్నారు. మైదుకూరు ఆళ్లగడ్డ బొమ్మాయికల్ ప్రియ గారి మీద సానుభూతి పవనాలు ప్లస్ ఆమె చేసిన అభివృద్ధి, వైసీపీ వాళ్ళు చేసిన అభివృద్ధిలేమి ఈసారి టీడీపీ అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అఖిల ప్రియ గారు ఎమ్మెల్యేగా మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక్కడ యూట్యూబ్ స్టార్ స్టేట్లో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు నందికొట్కూరులో అయితే ఇక్కడ ఆయన ప్రభావం అంతగా లేదు, కానీ వైసీపీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ వైసీపీ జెండా ఎగరైపోతుంది. కర్నూలు టీజీ భరత్ గారు గెలవబోతున్నారు. ఇక్కడ టీడీపీ జెండా ఎగరైపోతుంది. పాణ్యం గౌరీ చెత్తారెడ్డి గారు
కాటదాన్ రామ్మోహన్ రెడ్డి గారి మధ్యలో టఫ్ ఫైట్ నడిచింది. ఎవరు గెలిచినా తక్కువ ఎడ్జ్తో వైసీపీ ఇక్కడ జెండా ఎగరేసే అవకాశం ఎక్కువగా ఉంది. వైసీపీ జెండా ఎగరనుంది. ఇక్కడ నంద్యాల వైసీపీ గెలవబోతుంది. టీడీపీ ఆర్థిక వనరులు సరిపోలేదు. ఇక్కడ బనగాలపల్లి టీడీపీ గెలవబోతుంది. ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. డోన్ గట్టి టఫ్ ఫైట్ నడిచింది, కానీ డోన్లో బుగ్గన్ గారికి అదృష్టం వరించింది. ఇక్కడ వైసీపీ జెండా ఎగరేయబోతుంది. పత్తికొండ కేసీఆర్ గారు గెలుస్తున్నారు. ఇక్కడ టీడీపీ పత్తికొండ టీడీపీ జెండా ఎగరనుంది. కొడుమూరులో టీడీపీ జెండా ఎగరబోతుంది. కొడుమూరులో టీడీపీ గెలుస్తుంది ఈసారి. ఎమ్మెగనూరులో కూడా జే నాగేశ్వర రెడ్డి గారు గెలవబోతున్నారు. ఎమ్మెగనూరు టీడీపీ జెండా ఎగరనుంది. ఎమ్మెగనూరులో మంత్రాలయంలో వైసీపీ జెండా ఎగరనుంది. మంత్రాలయం బాలనాగిరెడ్డి గారు గెలుస్తున్నారు వైసీపీ తరఫు నుంచి. ఆదోని వైసీపీ జెండా ఎగరనుంది. ఆలూరులో వీరభద్ర గౌడ్ గారు టీడీపీ తరఫున గెలవబోతున్నారు. ఆలూరు టీడీపీ జెండా ఎగరనుంది. రాయదుర్గం కాళ శ్రీనివాసులు గారు గెలవబోతున్నారు. రాయదుర్గం టీడీపీ జెండా ఎగరనుంది. ఉరవకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన గెలిస్తే పార్టీ ఓడిపోతుంది, పార్టీ గెలిస్తే ఆయన ఓడిపోతుందని సెంటిమెంట్ ఉన్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు మరోసారి గెలవబోతున్నారు, కానీ తక్కువ మార్జిన్తో గెలవబోతున్నారు. గుంతకల్లు మాజీ మినిస్టర్ వైసీపీలో టీడీపీకి వచ్చి ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేసిన కుమ్మనూరు జయరాం ఓడిపోబోతున్నారు. తాడిపత్రి జయశేష్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇక్కడ సింగనమల బండారు శ్రావణి గారు ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ టఫ్ ఫైట్ అండ్ వైసీపీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అనంతపురం అర్బన్ ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. రెడ్డి గారు గెలుస్తారు. ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. వైసీపీ జెండా ఎగరైన అనంతపురం అర్బన్లో. కళ్యాణదుర్గంలో వైసీపీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కళ్యాణదుర్గంలో వైసీపీ జెండా ఎగరనుంది. రాప్తాడు టీడీపీ గెలవబోతుంది. ఇక్కడ పట్టాల సునీత గారు భారీ మెజార్టీలో గెలవబోతున్నారు. మడకశిర ఇక్కడ ఎంఎస్ రాజు గారు ఓడిపోతున్నారు. ఈరాల కప్ అని కొత్తగా ఒక నిరుపేద వ్యక్తిని పెట్టిన ప్రయోగం ఇక్కడ సక్సెస్ అయ్యేలా ఉంది. వైసీపీ తరఫున గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. హిందూపురం బాలకృష్ణ ఈసారి 10,000 ఆయన మెజార్టీతో గెలవబోతున్నారు. హిందూపురం టీడీపీ జెండా ఎగరనుంది. పెనుగొండ టీడీపీ గెలవబోతుంది. పుట్టపర్తి చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. 2 సార్లు సర్వే చేసినప్పుడు ఒకసారి టీడీపీ ఒకసారి వైసీపీ గెలిచే అవకాశం ఉంది. ఏదైనా ఇక్కడ వైసీపీకి ఎక్కువ ఎడ్జ్ ఉంది కాబట్టి పుట్టపర్తి వైసీపీ గెలిచే అవకాశం ఉంది. ధర్మవరం ఈ కేతిరెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం దమ్ము సరిపోలేదు. ఇక్కడ ఏదైనా పరిటాల శ్రీరామ్ అయితే ఇక్కడ కొంచెం పోటాపోటీగా ఉండేది. ఇక్కడ ఆయన వైసీపీ జెండా ఈజీగా ఎగరైపోతుంది. ఇక్కడ కదిరి వైసీపీ గెలవబోతుంది. తంబాళపల్లి వైసీపీ గెలవబోతుంది. ద్వారకానాథ్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఇక్కడ తంబాళపల్లి. పీలేరు టీడీపీ గెలవబోతుంది. ఇక్కడ అలా కిషోర్ కుమార్ రెడ్డి గారు ఈసారి ఇక్కడ టీడీపీ నుంచి గెలవబోతున్నారు. మదనపల్లి వైసీపీ గెలవబోతుంది. నూర్ అహ్మద్ గారు వైసీపీ నుంచి గెలవబోతున్నారు. పొమ్మనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చల్లా రామచంద్రారెడ్డి గారు గెలవబోతున్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరోసారి గెలవబోతున్నారు. చాలా టఫ్ ఫైట్ నడిచింది. చంద్రగిరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా అల్లర్లు కూడా జరిగాయి, కానీ చంద్రగిరిలో వైసీపీ ఈసారి ఓడిపోబోతుంది. చాలా తర్వాత టీడీపీ గెలవబోతుంది. తిరుపతి జనసేన గెలవబోతుంది. తిరుపతిలో శ్రీకాళహస్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కొడుకు బొజ్జల సుధీర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. బియ్యం మధుసూదన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు. సత్యవేడు టీడీపీ గెలవబోతుంది. కోనేటి ఆదిమూలం గారు గెలవబోతున్నారు. నగరి ఈసారి రోజాకు వాడిపోబోతుంది. రోజా గారు ఓడిపోతున్నారు. గాలి భానుప్రకాష్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. గంగాధర్ నెల్లూరు టీడీపీ గెలవబోతుంది. గంగాధర్ నెల్లూరులో బిఎం థామస్
ఈయన కొంచెం ఆర్థికంగా బలవంతులు, కొంచెం ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేసుకున్నాడు. ఈసారి ఈయన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. చిత్తూరు కూడా ఈసారి టీడీపీ ఖాతాలో చేరే అవకాశం ఎక్కువగా ఉంది. పూతల పట్టు టఫ్ ఫైట్ నడిచింది మురళీమోహన్ గారికను సునీల్ కుమార్కి. ఇక్కడ కూడా టీడీపీ జెండా ఎగిరే అవకాశం ఎక్కువగా ఉంది. టీడీపీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. పాలమనేరు అమర్నాథ్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఫైనల్గా కుప్పం రాష్ట్ర వ్యాప్తంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తాం, వై నాట్ 575 175 అన్నారు. కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే మెజార్టీ డబుల్ అయినా అవ్వచ్చు, 40,000 to 50,000తో గెలవబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే కూటమి గెలిచే అవకాశం ఉంది. కూటమి గెలవబోతుంది. టీడీపీ 116 నియోజకవర్గాల్లో గెలవబోతున్నారు. తర్వాత 116 నుంచి 120 నియోజకవర్గాల మధ్యలో టీడీపీ గెలవబోతున్నారు. 116 నుంచి 120 నియోజకవర్గాల మధ్యలో కూటమి గెలవబోతుంది. వైసీపీ 55 నుంచి 65 నియోజకవర్గాల్లో గెలవబోతుంది. ఈసారి భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవబోతుంది.